నమస్కారం. ఈశోపనిషత్తు గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన ప్రయత్నమేంటంటే, ఈ చిన్న ఉపనిషత్తులో ఉన్న ఆ గంభీరమైన సందేశమేంటి, ముఖ్యంగా ఈ లోకంలో బతుకుతూనే, అంటే ప్రాపంచిక జీవితం గడుపుతూనే ఆధ్యాత్మికంగా ఎలా ఉండొచ్చు, ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చెయ్యొచ్చు, అది తెలుసుకోవడమే మన లక్ష్యం. నిజమేనండి. ఇది సైజులో చాలా చిన్నదనిపించినా దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇది శుక్ల యజుర్వేదం ఉంది గదా, అవును. దాని చివరి భాగం అంటే వాజసనేయి సంహితలోని ఆఖరి అధ్యాయం 40వది. మొత్తం 18 మంత్రాలు అంతే. కేవలం 18ఏనా? అంతే. అయినా సరే హిందూ ధర్మంలో ఆ ముఖ్యమైన 10-11 ఉపనిషత్తులు అంటాం గదా, ముఖ్య ఉపనిషత్తులు, ఉమ్. వాటిల్లో దీనికి స్థానముంది. ఓ. దీని పేరు కూడా మొదటి శ్లోకంలోని మొదటి పదం ఈశా నుంచే వచ్చింది. ఈశావాస్యమిదం సర్వం అని మొదలవుతుంది కదా, అందుకే ఈశోపనిషత్. అద్భుతం. అంటే 18 వాక్యాల్లో ఇంత లోతైన జీవిత సత్యాలు చెప్పడం ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఉపనిషత్తులు అంటే ఏంటి? వాటి ముఖ్య ఉద్దేశ్యమేంటి? కొంచెం చెప్పండి. తప్పకుండా. ఉపనిషత్ అంటే గురువు దగ్గర కూర్చొని వినయంగా నేర్చుకునే రహస్య జ్ఞానం అన్నమాట. బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఇవి వేదాల చివరి భాగాలు, వేదాంతమనందుకే అంటారు. ఓకే. ఇవి ఎక్కువగా పూజలు, యాగాలు వాటి గురించి కాకుండా అసలు జీవుడు ఎవరు, ఈ ప్రపంచమేంటి, దేవుడంటే ఎవరు, బ్రహ్మం, వీటికి సంబంధమేంటి, మన నిజ స్వరూపమేంటి, మోక్షం ఎలా వస్తుంది, ఇలాంటి తాత్విక విషయాల మీదే ఎక్కువ దృష్టి పెడతాయి. రైట్. అయితే ఈ ఈశోపనిషత్ ప్రత్యేకత ఏంటంటే, ఇన్ని లోతైన విషయాలని మన రోజువారీ జీవితానికి, మనం చేసే పనులకు ఎలా అప్లై చేసుకోవచ్చో చాలా ప్రాక్టికల్గా చెప్తుంది. ఆచరణలో పెట్టగలిగే ఒక గైడ్ లాంటిదన్నమాట. మరి దీని మెయిన్ మెసేజ్ ఏంటి? మొదటి శ్లోకంలోనే తెలిసిపోతుందా అది? అవును, మొదటి శ్లోకమే దీనికి ఫౌండేషన్ లాంటిది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే, ఈ ప్రపంచంలో కదిలేవి, కదలనివి, పుట్టేవి, పోయేవి, కంటికి కనిపించేవి, కనిపించనివి అన్నీ కూడా ఈశ్వరుడితో నిండిపోయి ఉన్నాయి. ఓ. అంటే ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఆ పరమాత్మే ఉన్నాడు. ఈ ప్రపంచం ఆ ఈశ్వరుడు వేరు కాదు. ఈ ప్రపంచమనేది ఆయన అభివ్యక్తి మాత్రమే. ఇదే అద్వైత సిద్ధాంతానికి మూలం కూడా. అంతగా ఈశ్వరుడే అయినప్పుడు మరి మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి? దేన్నైనా నాది అనుకోవచ్చా అసలు? అక్కడికే వస్తోంది రెండో భాగం. తేన త్యక్తేన భుంజీథాః మాగృధా కస్య స్విద్ధనం. అంటే ఈ నిజాన్ని తెలుసుకుని, అంటే అంతా దేవుడే అనే సత్యాన్ని గ్రహించి త్యాగభావంతో ఈ ప్రపంచాన్ని అనుభవించాలి. త్యాగమంటే వదిలేయడమా? వదిలేయడమని కాదు, ఇది నాది, నేను చేస్తున్నాను అనే అహంకారం, ఆ ఫలితం మీద విపరీతమైన ఆసక్తి, అటాచ్మెంట్, దాన్ని వదిలేసి దేవుడు ఇచ్చింది ఆయన దయగా భావించి అనుభవించాలి. ఓకే, అర్థమైంది. ఎందుకంటే ఈ వస్తువులు, ఈ డబ్బు, ఇవి నిజంగా ఎవరివి? అన్నీ ఆయనవే కదా. కాబట్టి ఇతరుల ఆస్తి మీద ఆశపడకూడదు, దురాశ వద్దు. అసలు ఆనందమనేది వస్తువుల్లో లేదు, ఇలా త్యాగంతో అనుభవించడంలోనే ఉంది అని చెప్తోంది. అంటే ఎంజాయ్ చెయ్యొద్దు అని కాదు, కానీ ఇది నా సొంతం అనే ఫీలింగ్ లేకుండా ఒక ట్రస్టీలాగా ఉండమంటున్నారు. మరి ఈ త్యాగభావంతో బతకడమెలా? రెండో శ్లోకం దీని గురించి చెప్తుందా? ఖచ్చితంగా. రెండో శ్లోకం ఇంకా ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తుంది. కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమహ. అంటే ఈ లోకంలో శాస్త్రం చెప్పిన పనులు చేస్తూనే 100 సంవత్సరాలు బతకాలని కోరుకోవాలి. ఆ, కర్మలు చేస్తూమే అనడం ముఖ్యమెక్కడ. చాలా ముఖ్యం. పనులు వదిలేసి పారిపోమని చెప్పట్లేదు. కాని మామూలుగా కర్మలు బంధిస్తాయి అంటారు కదా, మరి పనులు చేస్తూ బంధాల నుంచి ఎలా బయటపడతాం? భగవద్గీతలో కూడా చెప్తారు కదా కర్మఫల త్యాగం గురించి. అలాంటిదేనా ఇది కూడా? అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. గీతలోని నిష్కామ కర్మకు ఇక్కడ చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధముంది. ఈ శ్లోకం రెండో లైన్లో ఏవం త్వయినాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అనుంటుంది. దాని అర్థం? అంటే ఇలా, నిస్వార్థంగా దేవుడికి అర్పించే బుద్ధితో పనులు చేసేవాడికి ఆ కర్మలు అంటవు, అతన్ని బంధించవు. కర్మలు చేస్తూ కూడా కర్మబంధం నుంచి తప్పించుకోవడానికి ఇంతకన్నా వేరే దారి లేదు అని క్లియర్గా చెప్తోంది.
కాబట్టి ఊరికే పనులు మానేయడం కాదు సొల్యూషన్. చేసే విధానం మార్చుకోవడమే అసలు మార్గం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సహజంగానే. సరే, ఇలా నిష్కామంగా పనులు చేస్తే సరిపోతుందా? జ్ఞానం అక్కర్లేదా? లేదా కొందరుంటారు కదా, పనులన్నీ వదిలేసి కేవలం జ్ఞానం సంపాదించడానికే టైం పెడతారు. మరి ఏది కరెక్ట్? ఉపనిషత్ ఏం చెప్తోంది? ఇది చాలా కీలకమైన ప్రశ్నండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఉపనిషత్తు ఈ విషయంలో చాలా చాలా క్లియర్గా ఉంది. కేవలం కర్మలకే ఇంపార్టెన్స్ ఇచ్చి జ్ఞానాన్ని పట్టించుకోని వాళ్ళు, అంటే ఆ విద్యను ఉపాసించేవాళ్లు గాఢమైన చీకటిలోకి, అంటే అజ్ఞానంలోకి వెళ్తారని చెప్తోంది 9వ శ్లోకం. మరి జ్ఞానమార్గంలో ఉంటూ కర్మల్ని పూర్తిగా వదిలేసిన వాళ్ల సంగతేంటి? వాళ్ళు కరెక్టేనా? అక్కడే ఉపనిషత్తు ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పనులన్నీ పూర్తిగా వదిలేసి కేవలం పుస్తక జ్ఞానం, తాత్విక చర్చలు, వీటిలోనే మునిగిపోయి ఇదే గొప్ప ఆధ్యాత్మిక సాధన అని భ్రమపడేవాళ్లు విద్యాయాం రతః, వాళ్ళు అంతకన్నా కూడా ఇంకా దట్టమైన చీకట్లోకి వెళ్తారని ధీరులైన జ్ఞానులు చెప్పారని కోట్ చేస్తుంది. అంటే ఏ ఒక్కటీ విడిగా సరిపోదు. ఓ, అంటే జీవితం అనే కాయిన్కి కర్మ, జ్ఞానం 2 సైడ్స్ లాంటివన్నమాట. రెండూ కలిస్తేనే వాల్యూ. రెండూ కావాలి. ఖచ్చితంగా ఉపనిషత్తు సరిగ్గా ఇదే నొక్కి చెప్తోంది. 11వ శ్లోకం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. అంటే జ్ఞానం విద్య, కర్మ అవిద్య, ఈ రెండింటినీ కలిపి వాటి స్వరూపం, వాటి అవసరం రెండూ సరిగ్గా అర్థం చేసుకున్నవాడే పూర్తవుతాడు. సరే, అలాంటి వాడు కర్మ అవిద్య ద్వారా మృత్యువును, అంటే చావుభయం, సంసారబంధాలు, లిమిటేషన్స్, వాటిని దాడతాడు. మరి జ్ఞానం విద్య ద్వారా అమరత్వాన్ని, అంటే మోక్షాన్ని, పరమగతిని పొందుతాడు. ఇది లైఫ్లో ప్రాక్టీస్కి, అండర్స్టాండింగ్కి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో అద్భుతంగా చెప్తోంది. పైకి చూస్తే కాంట్రాడిక్షన్లా అనిపించినా ఇదే గొప్ప జీవన విధానం అని గైడ్ చేస్తోంది. కర్మ జ్ఞాన సమతుల్యత గురించి చాలా స్పష్టంగా ఉంది. సరే, మరి ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడి స్వరూపం ఎలా ఉంటుంది? ఉపనిషత్తు ఎలా వర్ణించింది? కొన్ని వర్ణనలు కొంచెం కన్ఫ్యూజింగ్గా, ఒకటికొకటి వ్యతిరేకంగా అనిపిస్తాయి కదా. ఉదాహరణకి, కదలడు కాని మనసు కన్నా వేగవంతుడు అనడం లాంటివి. అవును, ఆ వర్ణనలు కావాలనే అలా ఉంటాయి. అవి పరమాత్మ యొక్క అనంతమైన, మన ఊహకు అందని తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాయి. మన బుద్ధికి, మన భాషకు పూర్తిగా అందని దాన్ని మాటల్లో చెప్పాలి కదా. అవును. ఆయన అనేజత్ అంటే కదలనివాడు, స్థిరంగా ఉండేవాడు. కాని అదే టైంలో మనసో జేవీయః, మనసు కన్నా కూడా ఫాస్ట్. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు గదా, ఆయన లేని చోటు లేదు, కాబట్టి ఆయన కదలక్కర్లేదు. కాని మన మనసు ఎక్కడికెళ్ళినా ఆయన ఆల్రెడీ అక్కడుంటాడు. ఇంద్రియాలకు అందడు అని కూడా ఉంది కదా. మరి ఆయన నడుస్తాడు, నడవడు, దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, ఈ ద్వంద్వాలు దేన్ని చెప్తున్నాయి? ఆయన ఇంద్రియాలకు అందడు. నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్. ఎందుకంటే మన ఇంద్రియాలు లిమిటెడ్, ఫిజికల్. ఆయన అన్లిమిటెడ్, అతీంద్రియుడు. ఆయన ఇంద్రియాల కన్నా ముందే ఉన్నాడు. వాటికి పవరిచ్చేదే ఆయన. ఆయన నిలబడినట్లే అనిపించినా పరిగెత్తే వాటన్నిటికన్నా ముందే ఉంటాడు. తిష్ఠత్ అన్యాన్ అత్యతి. హో, ఆయన తద్దూరే తద్వంతికే, అంటే జ్ఞానం లేనివాళ్లకి, నమ్మకం లేనివాళ్లకి ఆయన చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు. కాని జ్ఞానులకు, భక్తులకు చాలా దగ్గరగా, వాళ్ల గుండెల్లోనే ఉంటాడు. ఆయన తదంతరస్య సర్వస్య తత్సర్వస్యాస్య బాహ్యతః, అంటే ఈ మొత్తం ప్రపంచం లోపల ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. అదే సమయంలో వీటన్నిటికీ బయట కూడా అతీతంగా ఉన్నాడు. ఆయన శక్తి వల్లే వాయువు, మాతరిశ్వ, జీవుల పనులని నడిపిస్తోంది. ఈ రకంగా అంతటా ఉన్న పరమాత్మను అన్ని జీవుల్లో, అన్ని వస్తువుల్లో నిరంతరం చూడగలిగితే దాని ఫలితమేంటి? మన ఆలోచనా విధానంలో ఏం మార్పొస్తుంది? ఇది ఉపనిషత్తు చెప్పే అత్యంత గొప్ప ప్రాక్టికల్ పాయింట్స్లో ఒకటి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. 6వ శ్లోకం. అంటే ఎవరైతే అన్ని ప్రాణులను తన ఆత్మలోనే, అంటే పరమాత్మలోనే స్థిరంగా చూస్తారో, అదే సమయంలో తన ఆత్మనే,
అంటే పరమాత్మనే అన్ని ప్రాణులలోనూ నిరంతరం చూస్తారో అలాంటి వ్యక్తికిక ఎవరిమీద దేనిమీద జుగుప్స అంటే ద్వేషం, అసహ్యం, భయం ఇలాంటివి ఉండవు. ఎందుకని? ఎందుకంటే అంతా తన స్వరూపమే, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలిసాక ఇక ద్వేషించడానికి వేరే ఎవరుంటారు చెప్పండి? ఇదే విశ్వప్రేమకు, సమదృష్టికి బేసిస్. ఈ ఐక్యతాభావాన్ని, ఈ ఏకత్వ దర్శనాన్ని పూర్తిగా అనుభవించినప్పుడు ఆ జ్ఞానస్థితిలో ఇంక బాధ, భ్రమలాంటివి ఉంటాయా? అస్సలుండవు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్రకో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. అంటే ఆ పరమాత్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్న జ్ఞాని అనుభవంలో అన్ని ప్రాణులు తన ఆత్మస్వరూపంగానే మారిపోతాయి. ఆత్మైవా అభూత్. అంటే నేను వేరు, వాళ్ళు వేరు అనే ఫీలింగ్ పోతుందన్నమాట. కరెక్ట్. ఆ భేదభావన పోతుంది. అలా నిరంతరం ఏకత్వాన్ని చూసే వ్యక్తికి ఏకత్వం అనుపశ్యతః ఇక మోహం అంటే భ్రమ, అజ్ఞానం ఎక్కడుంటుంది? శోకం అంటే దుఃఖం, బాధ ఎక్కడుంటుంది? అవి పూర్తిగా మాయమైపోతాయి. వాళ్ళు జీవన్ముక్తులుగా ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఆ పరమాత్మ యొక్క మరిన్ని లక్షణాల గురించి కూడా 8వ శ్లోకంలో చెప్పారు కదా. అవును, ఆ శ్లోకం పరమాత్మ యొక్క ప్యూర్ ఫామ్ని వర్ణిస్తుంది. ఆయన సపర్యగాత్ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. శుక్రం ప్రకాశించేవాడు, తేజస్సుతో నిండినవాడు. అకాయం శరీరం లేనివాడు. అవ్రణం గాయాలు లేనివాడు. అస్నావిరం నరాలు కండరాలు లేనివాడు. అంటే సూక్ష్మ శరీరం కూడా లేదన్నమాట. హో. శుద్ధం పూర్తిగా పవిత్రుడు. అపాపవిద్ధం ఏ పాపమూ అంటనివాడు. ఆయన కవిహి అంటే అన్నీ తెలిసినవాడు, త్రికాలజ్ఞుడు. మనీషి మనసుని కూడా కంట్రోల్ చేయగలవాడు, సర్వజ్ఞుడు. పరిభూహు అందరికన్నా గొప్పవాడు, అన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు. స్వయంభూహు తనంతట తానే ఉద్భవించినవాడు, ఎవరివల్లా పుట్టలేదు. ఆయనే ఎప్పటినుంచో యాథాతథ్యతః ఈ సృష్టిని ఒక సిస్టంలో పెట్టి అన్నిటికీ వాటి లక్షణాలని, చెయ్యాల్సిన పనులని అర్ధాన్వ్యదధాత్ ఇచ్చాడు. ఈ వర్ణనలు వింటుంటే నిజంగా మన భాష ఆ పరమాత్మను చెప్పడానికి సరిపోదేమో అనిపిస్తోంది. ఇక ఉపనిషత్తు చివర్లు కొన్ని ప్రార్థనలున్నాయి కదా, అవి సాధకుడి యొక్క లోపలి స్థితిని చూపిస్తాయనుకుంటా. నిజమే, అవి కేవలం ప్రేయర్స్ కావు. అవి సాధకుడి తీవ్రమైన కోరిక, ఆ పరమాత్మతో ఒకటి కావాలనే తపన, ఆ జ్ఞానోదయం కోసం చేసే విన్నపాలు. 15వ శ్లోకంలో చూడండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే. దీని భావం? సత్యం యొక్క ముఖం అంటే నిజస్వరూపం ఒక బంగారు పాత్రతో కప్పబడి ఉందట. ఆ బంగారు పాత్ర అంటే మాయ, ఈ లోక ఆకర్షణలు అన్నమాట. ఓ పోషకుడా, పూషణ్ అంటే సూర్యుడు లేదా పోషించే భగవంతుడు. సత్యధర్మాన్ని పాటించే నేను సత్యధర్మాయ, ఆ సత్యాన్ని చూడాలి, దృష్టయే. దానికోసం ఆ తెరను నువ్వే తొలగించు, అపావృణు అని ప్రార్థిస్తున్నాడు. నేనే ఆ పరమపురుషుణ్ణి అని చెప్పే శ్లోకం కూడా ఉంది కదా, 16వ శ్లోకం. అది అద్వైత సాధనలో చాలా హయ్యెస్ట్ స్టేజ్ లాగా అనిపిస్తోంది. అవును, అది చాలా గంభీరమైన అద్భుతమైన వాక్యాల్లో ఒకటి. పూషణ్ణే కర్షే యమ సూర్యప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహతేజః యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి. ఇక్కడ సాధకుడు సూర్యుణ్ణి, యముణ్ణి, ప్రజాపతిని అందరినీ ఆ పరమాత్మ రూపాలుగా పిలుస్తూ నీ కిరణాలను, ఆ కళ్ళు చెదిరే తేజస్సును కొంచెం తగ్గించు, వెనక్కి తీసుకో అంటాడు. ఎందుకు? అప్పుడే తాను ఆయన యొక్క అత్యంత శుభకరమైన అందమైన రూపాన్ని, కళ్యాణతమం రూపం చూడగలడట. ఆ తర్వాత ఆ సాధకుడు ఒక గొప్ప ప్రకటన చేస్తాడు. యహ అసౌ అసౌ పురుషః సహ అహమస్మి. అక్కడ ఆ వెలుగులో కనిపించే ఆ పరమపురుషుడెవరో కాదు, ఆయనని నేనే, నేను ఆత్మస్వరూపుడిని. ఇది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంతో సమానం. గ్రేట్. ఇక చావు సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం గురించి చెప్పే శ్లోకం 17వ శ్లోకం కూడా చాలా ఆలోచింపజేస్తుంది కదా. అవును, అది జీవితం చివరి క్షణాల్లో సాధకుడు ఏం చెయ్యాలో గుర్తుచేస్తోంది. వాయురనిలమభృతమధేదం భస్మాంతం శరీరం. నా ప్రాణవాయువు సూక్ష్మ శరీరం అమరమైన అంతటా ఉండే వాయుతత్వంలో, హిరణ్యగర్భతత్వంలో కలిసిపోవాలి. ఈ భౌతిక శరీరం కాలి బూడిదైపోవాలి అని అంటాడు.
ఆ తర్వాత చాలా ముఖ్యమైన మాట, ఓం క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర. దాని అర్థం ఓ క్రతుస్వరూపుడా లేదా సంకల్పస్వరూపమైన ఓ మనస్సా, నువ్వు చేసిన పనులను గుర్తు తెచ్చుకో, స్మరించుకో అని రెండుసార్లు చెప్తాడు. ఇది మనం బతుకున్నప్పుడు చేసిన పనులు ఎంత ముఖ్యమో అవి చివరి క్షణంలో కూడా మనతోనే ఉంటాయని గుర్తుచేస్తోంది. చివరి శ్లోకం 18వ శ్లోకం అగ్నిదేవుడికి ప్రార్థనలాగా ఉందే. అవును, అది ఫైనల్ రిక్వెస్ట్. అగ్నేనయ సుపతా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. ఓ అగ్నిదేవా, నీకు మా పనులన్నీ తెలుసు. విశ్వాని వయునాని విద్వాన్, మమ్మల్ని సంపద కోసం, అంటే మోక్షమనే సంపద కోసం, మంచిదారిలో సుపథా దేవయాన మార్గం నడిపించు. నయ, మాలో ఉన్న వంకరటింకర పాపాలని జుహురాణమేనః నాశనం చెయ్యి. యుయోధి, నీకు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు నమస్కారాలు చేస్తున్నాం. భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. అద్భుతం. కేవలం 18 శ్లోకాల్లో ఇంత జ్ఞానం, ఇంత గైడెన్స్ ఇచ్చిన ఈశోపనిషత్తు నిజంగా చాలా గొప్పది. మరి ఈ మొత్తం చర్చ సారాంశమేంటి? మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిందేంటంటే ఈ ఉపనిషత్తు లోకాన్నే వదిలేయమని చెప్పటం లేదు. లేదు, అస్సలు చెప్పటం లేదు. బదులుగా త్యాగభావంతో, అంటే అటాచ్మెంట్ లేకుండా దేవుడికి అర్పించినట్లుగా పనులు చేస్తూ అన్నిటిలో, అందరిలో ఆ పరమాత్మనే చూస్తూ జ్ఞానంతో బతకమని చెప్తోంది. కర్మ, జ్ఞానం రెండూ కావాలి అని క్లియర్గా చెప్తోంది. ఖచ్చితంగా ఈ ఉపనిషత్తు మెయిన్ మెసేజ్ బ్యాలెన్స్. కర్మకి, జ్ఞానానికి మధ్య బ్యాలెన్స్. ప్రాపంచిక బాధ్యతలకి, ఆధ్యాత్మిక సాధనకి మధ్య బ్యాలెన్స్. ఈ నశించిపోయే ప్రపంచంలో ఉంటూనే ఆ నశించని పరమాత్మ తత్వాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం మధ్య బ్యాలెన్స్. నిజమే. నిజమైన స్పిరిచువాలిటీ అంటే పారిపోవడం కాదు, మన పనులను జ్ఞానంతో చేయడమే అని ఇది గట్టిగా చెప్తోంది. ఇది చాలామందికి మామూలు ఆలోచనలకి కొంచెం భిన్నంగా ఒక రెవల్యూషనరీ ఐడియాలాగా అనిపించవచ్చు. చివరిగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం అడుగుదాం. 17వ శ్లోకంలో చావు టైంలో క్రొతో స్మర కృతం స్మర, ఓ మనసా చేసిన పనుల్ని గుర్తుంచుకో అని చెప్తోంది కదా. ఈ ఒక్క మాట అంటే మనం చేసిన కర్మల ఫలితం మన చివరి క్షణం వరకు మనల్ని వెంటాడుతోంది అనే స్పృహ. ఇది గనక మనకెప్పుడూ ఉంటే అది మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలను, మన ప్రయారిటీలను, మన నడవడికను ఎంత లోతుగా మార్చే అవకాశముంది. దీని గురించి కాస్త ఆలోచించండి. ఉపనిషత్తు చివర్లో మామూలుగా 3 సార్లు ఓం శాంతి 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 అంటారు కదా. ఈ జ్ఞానం ద్వారా, ఈ సమతుల్య జీవితం ద్వారా సాధకుడికి ఆధ్యాత్మిక, ఆత్మకు సంబంధించిన ఆది భౌతిక, చుట్టూ ఉన్న జీవుల వల్ల వచ్చేవి, ఆది దైవిక, దైవశక్తులు, ప్రకృతి వల్ల వచ్చేవి, ఈ 3 రకాల బాధల నుండి శాంతి దొరుకుతుందని దీని అర్థం.